హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ 2026లో టాప్ స్కోరింగ్ చాప్టర్స్ ఏంటి అనేవి చూద్దాం. ఎందుకంటే మనకి ఏదైనా ఒక ప్లాన్ ఉండాలి, ఒక వెయిటేజ్ బట్టి మనం ఫాలో అవ్వాలి. కాబట్టి అసలు మనకి జేఈఈ మెయిన్స్లో చాప్టర్స్ ఏమున్నాయి, అసలు ఏమేమి చాప్టర్స్ వస్తాయి, ఆ చాప్టర్స్లో ఏవి ఈజీ ఏవి హార్డ్, దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే జేఈఈ మెయిన్స్ అనేది మనకి అంత ఈజీ కాదు. సో అన్ని చేస్తూ కూర్చుంటే మనం చేయలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ 60+ చాప్టర్స్ ఉంటాయి మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి. సో ఇవన్నీ మాస్టర్ చేయాలంటే మనకి అంత టైం లేదు, అంత చేయలేము కూడా. సో ఇవాళ ఈ వీడియోలో ఏవేవి అసలు చిన్న చిన్న చాప్టర్స్ ఉన్నాయి అండ్ తక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్స్ అసలు ఏమున్నాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో మనకి ఎప్పుడు చెప్తాను నేను, స్మార్ట్ వర్క్ గ్రేటర్ దెన్ హార్డ్ వర్క్ అని. ఎందుకంటే ఒక చాప్టర్ సపోజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది, అందరికి తెలిసిందే. కరెంట్లో మనకి 2 to 4 క్వశ్చన్స్ అని పక్కా వస్తాయి. జేఈఈ మెయిన్స్లో కొన్ని చాప్టర్స్ స్టాండర్డ్గా ఉండిపోతాయి. ఈ చాప్టర్ క్వశ్చన్స్ పక్కా వచ్చేస్తాయి అని అంటుంటారు. సో ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట. అలాగా డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ దాని నుంచి 2 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాగా స్మార్ట్ వర్క్ చేయాలంటే కష్టమైన ఒక చాప్టర్ ఉంది, కష్టమైన చాప్టర్ అది చేసి దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దానికన్నా ఈజీ చాప్టర్ ఇది ఉంది, దీని నుంచి 2 to 4 క్వశ్చన్స్ వస్తే ఏది చేస్తాం మనం? ఆబ్వియస్లీ ఇదే చేస్తాం. సో ఎప్పుడైనా మనం చేయాల్సిందంటే స్మార్ట్ వర్క్ చేయాలి, అంటే తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ మార్క్స్ రావాలి. అలా ఒక ప్లాన్ మనం వేసుకోవాలి. సో అలా ప్లాన్ వేసుకోవాలంటే మనకి ఏం ఐడియా ఉండాలి, ఏ చాప్టర్స్ ఉన్నాయో తెలియాలి, ఏ చాప్టర్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో తెలియాలి, ఏ చాప్టర్ ఎంత ఈజీగా తెలియాలి. సో ఇవన్నీ తెలియాలి కదా. సో అవి తెలియడం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో కొన్ని చాప్టర్స్ తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ మార్క్స్ వస్తాయి, కొన్ని చాప్టర్స్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాను తక్కువ 1-2 క్వశ్చన్లే వస్తాయి. సో అలాంటి టైం వేస్ట్ అని చెప్పలేము, ఎందుకంటే అవి పనికి వస్తాయి కానీ మనకు అంత టైం కూడా లేదు, 6 months ఉంది, సరిపోదు కదా. సో అందుకు ఇలాంటప్పుడు ఏది చేయాలి అనేది చూద్దాం. సో మనకున్న సిలబస్ తీసుకుంటే సబ్జెక్ట్స్ మనకి తెలిసినవి ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 అందరికి తెలిసి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీటిలో అసలు సబ్జెక్ట్స్ ఏముంటాయి, సిలబస్ ఏంటి, ఏ చాప్టర్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూద్దాం. సో మ్యాథ్స్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 20 ఏమో ఉన్నాయి చాప్టర్స్. ఇవన్నీ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఉన్న చాప్టర్స్. ఇవన్నీ ఓన్లీ ఫస్ట్ ఇయర్ కాదు, సెకండ్ ఇయర్ కాదు, 2 కలిపి ఉన్న చాప్టర్స్. ఎందుకంటే మనకి జేఈఈ మెయిన్స్ అనేది మొత్తం 2 years సిలబస్ అనేది అవుతుంది, జస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవ్వదు. సో అన్ని కలిపి ఉన్న చాప్టర్స్ ఇవన్నీను. సో దీనిలో మనం చూసుకుంటే సెట్స్, రిలేషన్ ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, పెర్ముటేషన్, కాంబినేషన్, ట్రిగ్నోమెట్రీ ఇలా చదువుకోవచ్చు. ఇలాగా మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి మనకి, ఒక 20 అప్రాక్సిమేట్ అలా ఉంటాయి. ఓకేనా, ఇవి మ్యాథ్స్లో ఉన్న సిలబస్. మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మ్యాథ్స్లో మనకి ఈ సిలబస్ ఉంది, మొత్తం 2 years కలిపి చెప్తున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీలో మనకు ఉన్న సిలబస్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఇది ఇంపార్టెంట్. చెప్తాను తర్వాత ఏవేవి ఇంపార్టెంట్ అనేవి. జస్ట్ ఇప్పుడు ఒక లుక్ వేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, అసలు చాప్టర్స్ ఏమున్నాయి అనేది తెలుస్తుంది. 2026లో జేఈఈ మెయిన్స్ చాప్టర్స్ ఏంటి అంటే ఇవి ఈ చాప్టర్స్ ఎగ్జామ్కి మనకి ఉంటాయి, ఈ చాప్టర్ క్వశ్చన్లు వస్తాయి అంతే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. నెక్స్ట్ చూస్తే డిఎన్ఏ, లౌటో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ప్యూరిఫికేషన్, ఆర్గానిక్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్, ఇవన్నీ ఈ చాప్టర్స్ అనేవి కెమిస్ట్రీ రిలేటెడ్, ఇవన్నీ కెమిస్ట్రీలో వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే ఫిజిక్స్ అనేది అందరు తలనొప్పి. సో చూసుకుంటే దీని నుంచి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్. కైనమాటిక్స్ అంటే దీని నుంచి స్ట్రైట్ లైన్ అన్నీ వస్తాయి. లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, గ్రావిటేషనల్ మోషన్, గ్రావిటేషన్, ప్రాపర్టీస్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ మనకి ఫిజిక్స్లో ఉన్న టాపిక్స్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్, అటామిక్, ఈ రెండు కలిపి క్వశ్చన్స్ వస్తాయి ఈ రెండింటి నుంచి. ఓకేనా, ఇవన్నీ మనకి ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్.
సో ఇప్పుడు సిలబస్ అంటే సబ్జెక్ట్ వైజ్గా చూద్దాం ఇందు నుంచి ఎంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ వస్తున్నాయని. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్. ఓకే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మనం ఇంకా చూసాం చాప్టర్స్ నోట్ చేసుకున్నారు. సో ఇదంతా మీరు రాసుకోవాలి ఒకవేళ, ఎందుకంటే ఇది ఒక ప్లాన్ ఉంచుకోవాలి కాబట్టి. ఇప్పుడు చూస్తున్నారు సెట్స్ నుంచి మనకి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 1 క్వశ్చన్ వస్తుంది. పర్సెంటేజ్ క్వశ్చన్ 3.3, అంటే 3.3 అంటే మనకి 1 క్వశ్చన్ మినిమం వస్తుంది సెట్స్ నుంచి. పెర్మిటేషన్ కాంబినేషన్ నుంచి మనకి ఏమొస్తాయి, 1 క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో ఏవేవి టఫ్ ఏవేవి ఈజీయో అనేది ఒక ఫిల్టర్ చేయండి. మీరు ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు ఫిల్టర్ చేసిన వాటిలో తీసుకోండి మీకు ఎంత. అంటే సపోజ్ ఇప్పుడు సెట్స్ ఉంది, సెట్స్ ఒక ఈజీ చాప్టర్ అనుకుందాం. పెర్మిటేషన్ కాంబినేషన్ ఉంది, కొంచెం టఫ్ ఇది. సో ఈ రెండిట్లో మనం ఏం చేయాలంటే ఇది చేయాలి, ఎందుకంటే రెండింటిలో సేమ్ 1 క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఏది చేసినా రెండిట్లో ఒకటే. సో సెట్ చేస్తాం. అలాగే మీరు ఒక ఫిల్టర్ వేసుకోండి, ఏది చేయాలి ఏది చేయకూడదు అంటే టైం ఉన్నప్పుడు ఇవి ప్రజెంట్ 6 months టైంలోనే మనం ఏది చేయాలి అనేది ఒక ఫిల్టర్. ప్రాబబిలిటీ నుంచి ఒక క్వశ్చన్, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్. సో ఇలా చూసుకోండి. బైనామియల్ థియరమ్, లిమిట్స్, డిఫరెన్షియబిలిటీ అండ్ ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఈ రెండు మళ్ళీ సేమ్. ఇండిఫరెంట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో ఇది మనకి మ్యాథ్స్కి వచ్చేసరికి వెయిటేజ్. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుని కావాలనుకుంటే. సో నెక్స్ట్ హైట్ అండ్ డిస్టెన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. సో ఇక్కడ చూసారా సీక్వెన్స్ అండ్ సిరీస్. ఈ చాప్టర్ చూడండి 2 క్వశ్చన్స్ ఉన్నాయి వెయిటేజ్, 6.6%. సో ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేస్తే ఇది కొంచెం టఫ్ అనుకుందాం, ఇది ఈజీ అనుకుందాం. దీని నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, దీని 2 క్వశ్చన్లు వస్తాయి. సో రెండిట్లో ఏది చేస్తారు, ఇదే చేస్తారు కదా, ఇది చేయరు కదా. సో అది స్మార్ట్ వర్క్ అనమాట. సో ఇలా మీరు చేసుకుంటే ఈజీగా చేయగలరు. ఇదొకటి చూసుకోండి. ఈ 4 చేసే టైంలోని ఇన్ని 8 మార్క్స్ అంటే చూసుకోండి, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడి నుంచి ఇది చూసారా, ఇన్ని చాప్టర్స్ చేస్తే వచ్చిన 8 మార్క్స్ జస్ట్ ఈ 4 చాప్టర్స్తో వస్తాయి మీకు. సో అలాంటప్పుడు ఏది ప్లాన్ చేయాలి, ఈ 4 చాప్టర్స్ అనేది బాగా చేయాలి ఫస్ట్. ఈ 4 చాప్టర్స్ వచ్చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ యూ కెన్ గో టు దీస్ చాప్టర్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి టైం పడుతుంది, ఎందుకంటే ప్రతి చాప్టర్ ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ ఆ చాప్టర్ చేసేదానికి మనకు ఒక ఆల్మోస్ట్ 1 week మన టైం బట్టి చాలా టైం పడుతుంది. అది ఈ 4 చేస్తే ఎక్కువ టైం స్పెండ్ చేసిన ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ కవర్ అవుతాయి మనకి. 8 క్వశ్చన్స్ అంటే చాలా ఎక్కువ. 8 into 4 ఎంత, 32 మార్క్స్. 32 మార్క్స్ వస్తాయి ఈజీగా జస్ట్ 4 చాప్టర్స్ నుంచి. అది ఓన్లీ మ్యాథమెటిక్స్ నుంచి. ఇంకా ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. ఓన్లీ మనం 32 చేస్తామా, 32 ప్లస్ ఇంకో 8 క్వశ్చన్స్, మినిమం ఒక 40 ప్రతి సబ్జెక్ట్ నుంచి 40. మనకి ఎలా ఉండే టార్గెట్ ఎలా ఉండాలంటే మ్యాథ్స్ నుంచి 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. ఇది మనం ఒక మినిమం 120 మార్క్ అనేది మినిమం మార్క్ పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ వరకు 120 ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ 160కి వెళ్తున్నది. సో మనకి ఇది హైట్ పెరుగుతున్న కొద్దీ మనకి పెరుగుతూనే ఉంటాయి మార్క్స్. 120 ఉంది, ఇప్పుడు 160. అంటే మీరు 160 చేయాలంటే మినిమం ఎంత పెట్టుకోవాలి, ఒక 45, 50 పెట్టుకున్నారు అనుకోని 150, 160 వెళ్తారు. సో అలాగే మీరు ప్లాన్ చేసుకోవాలి, ఏవి ఈజీ ఏవి టఫ్ ఫిల్టర్ చేసుకొని వాటి నుంచి మీరు సాల్వ్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేయాలి ఇలా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిజిక్స్ వచ్చేసరికి మనకి ఈజీ చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్స్ అసలు ఏమున్నాయి, ఎలక్ట్రోస్టాటిక్స్, కెపాసిటర్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్, సౌండ్ వేవ్స్, ఎలక్ట్రిసిటీ. అన్ని క్వశ్చన్ వచ్చేవి 1 చూసుకుని పర్సెంటేజ్ 3.3% క్వశ్చన్స్ నుంచి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుని కావాలనుకుంటే. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఇలా వస్తుంది వెయిటేజ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూసారా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, దీని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, 6.6 వెయిటేజ్. ఆల్టర్నేటింగ్ కరెంట్ 2 వస్తాయి, 6.6 వెయిటేజ్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ అండ్ థర్మోడైనమిక్స్, ఇది ఈజీ చాప్టర్. చిన్న ఫార్ములాస్ వస్తే చాలు, 2 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి మనకి. అంటే 8 మార్క్స్ వస్తాయి. వర్క్ ఎనర్జీ అండ్ పవర్, లాస్ ఆఫ్ మోషన్, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మనకి. కైనెమాటిక్స్, వర్క్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషన్, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ టాపిక్స్. ఈజీగా ఉంటాయి, తక్కువ ఫార్ములాస్ ఉంటాయి, కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీ చేయొచ్చు, క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి.
సో చూసుకోండి, జస్ట్ ఈ 5 చాప్టర్స్తో మనకి ఎన్ని వచ్చాయి? 6 చాప్టర్స్తో 12 క్వశ్చన్స్. 12 క్వశ్చన్స్ అంటే 12 4 36. 36 కాదు, 44 ఎంతో. సరే, సో ఇలా చూసుకోండి, ఇలాగా మనం వెయిటేజ్ బట్టి ఫాలో అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి మెటిక్స్, వర్క్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషన్, సెంటర్ ఆఫ్ మాస్ ఇవన్నీ చూసుకోండి. చూడండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ 3 మార్క్స్ చూసారా, చాలా ఇంపార్టెంట్. 9.9 వెయిటేజ్, % సో ఇలాగా ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత ఏవి చేయాలో ఏవి చేయకూడదు ఒక ప్లాన్ వేసుకొని అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒక ప్లాన్ లేకుండా చేస్తే ఇంకా అంతే, రిజల్ట్ రాదు. సో ఒక ప్లాన్ వేసుకొని ఒక ఫిల్టర్ పెట్టండి అన్నిటికీ, ఏవి ఈజీ, ఏవి టఫ్, ఏవి చేయాలి, ఏవి చేయకూడదని, అప్పుడు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మనం లాస్ట్ చూసుకుంటే మనకు వచ్చేది కెమిస్ట్రీ. మనకి సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సిలబస్. సో చూసుకుంటే మోల్ కాన్సెప్ట్ అని క్వశ్చన్, రిడాక్స్ రియాక్షన్ క్వశ్చన్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఇలాగా అన్నిటి నుంచి 3.3 వెయిటేజ్ వస్తుంది. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, దీని నుంచి 2 వస్తాయి అటామిక్ స్ట్రక్చర్ నుంచి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈజీ సబ్జెక్ట్, ఈజీ టాపిక్. అండ్ ఈక్విలిబ్రియం, ఇది కూడా ఈజీయే, ఇది ఫస్ట్ ఇయర్ది. అండ్ కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, సాలిడ్ స్టేట్ సర్ఫేస్ కెమిస్ట్రీ. సో వీటి నుంచి ఇవన్నీ హై వెయిటేజ్ చూసారా, 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి మ్యాక్సిమం. సో ఇలాంటివి మీరు చేసుకొని ఈ చాప్టర్స్ ఫస్ట్ క్లియర్ చేసుకొని వీటి తర్వాత మనం ఏదో చాప్టర్స్లోకి వెళ్తే చాలా ఈజీగా చేయగలం అండ్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అవాయిడ్ దీస్ ట్రాప్స్. ఎప్పుడైనా చెప్తున్నాను, ఎన్సీఆర్టీ బేసిక్స్ లేకుండా ఏది చేయకూడదు. ఫస్ట్ ఎన్సీఆర్టీలో కాన్సెప్ట్ చదవాలి. కాన్సెప్ట్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. కాన్సెప్ట్ వస్తేనే ప్రాబ్లమ్ చేయగలము. సో కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. వేస్టింగ్ టూ మచ్ టైమ్ ఆన్ వెరీ టఫ్ ఆర్ లో వెయిటేజ్ చాప్టర్స్. ఇందాక చెప్పాను కదా, టఫ్ చాప్టర్ పట్టుకొని అవ్వట్లేదు అంటే అది ఎప్పటికీ అవ్వదు. దాంట్లో టైం వేస్ట్ అయిపోతుంది, ఒక క్వశ్చన్ పోతుంది. క్వశ్చన్ అంటే 4 మార్క్స్ పోతాయి. అదే ఒక ఈజీ చాప్టర్ పట్టుకొని చేయండి, వెయిటేజ్ అన్నది 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఈజీగా. సో ఇలాగా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. వెయిటేజ్ చూసుకొని నాట్ ప్రాక్టీస్ ఇనఫ్ మాక్ టెస్ట్ అనేవి రాయాలి కంపల్సరీగా. ఎందుకంటే మనం వచ్చింది మనం అప్లై చేయాలి. ఎగ్జామ్ రాసుకుందామంటే అవ్వదు, మనకు వచ్చింది మనం డైరెక్ట్ అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తేనే ఫైనల్ ఎగ్జామ్లో మనం క్లియర్ చేయగలం. స్టడీయింగ్ విత్ క్లియర్ టైం టేబుల్ చెప్పాను కదా, ఒక పద్ధతి, ప్లాన్, టైం టేబుల్ లేకుండా చేద్దాం అనుకుంటే అవ్వదు. ఒక ప్లాన్ వేసుకోవాలి, ఏ చాప్టర్ చేయాలి, ఏ చాప్టర్ చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇవి ఐడియా ఉండాలి మనకి. అప్పుడే సక్సెస్ అవుతాం, మనకి రిజల్ట్ వస్తుంది. కంపేర్ చేసుకోవద్దు చెప్తున్నాను. కంపేర్ చేసుకుంటే మన దాని మీద మనం ఫోకస్ చేయలేము. పట్టుకోడు ఏం చేస్తున్నాడో చూస్తాము. సో మన దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎవడో ఏది చేస్తున్నాడని చెప్పేసి మనం డిమోటివేట్ అవ్వకూడదు. సో ఫైనల్గా వచ్చేసాము. చూసుకోండి, సక్సెస్ ఈజ్ వెయిటింగ్. సక్సెస్ వెయిట్ చేస్తుంది. 6 months టైం దగ్గర అయిపోతుంది. 6 months ఉంది. సో ఈ ఇయర్ ఇంటర్మీడియట్ కూడా మనకి ఫిబ్రవరిలో పెడతారు. సో మనకి టైం తక్కువ ఉంది. అటు ఐపీకి ప్రిపేర్ అవ్వాలి, ఇటు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఇలా టైంలో స్ట్రెస్ తీసుకోవద్దు. చిన్న ఎఫర్ట్స్ పెడుతూనే మీరు స్ట్రాంగ్ అవ్వాలి. రోజుకి ఫార్ములా చదువుకొని, ఒక టైం టేబుల్ వేసుకొని, ఒక ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్ ఒక పేపర్ మీద రాసుకొని మీ ఇంటి దగ్గర బోర్డు మీద లేకపోతే గోడ మీద ఎక్కడ పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చూసి మీకు మీరే రోజు మోటివేట్ అవ్వాలి. సో ఇదే నేను చెప్పదలుచుకున్నది. సో స్టార్ట్ టుడే, ఈరోజు స్టార్ట్ చేయండి. స్టే కన్సిస్టెంట్. ఆ కన్సిస్టెంట్గా మనం ఉండాలి. కన్సిస్టెంట్ ఉంటేనే మన రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రావు. సో ఈ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్ అయి ఉంటే నిజంగా థ్యాంక్స్. ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలా టిప్స్ ఇస్తుంటాను ఇలాగా జేఈ మెయిన్స్ గురించి కానీ, ఇంటర్మీడియట్ గురించి కానీ అన్నీ చెప్తూ ఉంటాను. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్తే నేను మీకు కావాల్సిన కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. అసలు మీకు ఏం డౌట్స్ ఉంటే అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది జేఈ మెయిన్స్లో ఉన్న
హై వెయిటేజ్ చాప్టర్స్ గురించి వీడియో చేశాను. సో ఈ వీడియో అనేది నాకు తెలిసి స్టూడెంట్స్ అందరికీ 2026లో ఎవరు రాస్తున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళ ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీ మెథడ్లో వెళ్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.